ఒరే బాబు, ఇది నా ఛానల్, నా ఇష్టం. ఎందుకురా మనకి వంటలన్నీ ఎందుకు చెప్పండి? నేను చేయను 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 అంటే చెయ్యి విరక్కొడతా, చేస్తావా లేదా అంటది మా అమ్మ. సర్లే అని స్టార్ట్ చేశానా, అప్పుడే స్టార్ట్ చేసేసింది. నేను ముక్కలు ఇలా కోయమన్నాను, అలా ఎందుకు కోసావు? నీకు ఒకటి చెప్తేనే అర్థం కాదు, ఇంకా రెండు చెప్తే ఇంకెలా అర్థం చేసుకుంటావో నాకు అర్థం కావట్లేదని చెప్పేసింది. ఇది ఎప్పుడు కామన్ గా నడిచే గోల అన్నమాట నాకు మా అమ్మకి. సో ఏదైతే అదైందని చెప్పి నేను పోపులైతే నూనెలో వేసేసాను. ఆ వేసినప్పుడు ఎక్కడైతే ఆ నూనె మీద పడుతుందో అసలే అందమైన మొహం మనది. ఆ మొహానికి ఇంకా ఘాట్లు పోట్లు అంటే మన వల్ల కాదు. సో ఏదో ఒకలా వేసేసాను, కలిపేశాను. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ కొంచెం పోపులు కూడా మార్చేసాను అనమాట. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకా నాకు అయిపోయింది, నా బతికి అయిపోయింది. మా అమ్మ రాకముందే ఈ ముక్కల్ని దాంట్లో వేసేసి కవర్ చేసేద్దాం అనుకున్నా. ఈ లోపే వచ్చింది. వచ్చి ఏంటి నా రంగులో ఉండాల్సిన వాటిని నీ రంగులో మార్చేసావా అని చెప్పింది. ఏంటండి ఈ రేసిజం నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతానే. అమ్మా, నువ్వు ఎన్ని తిట్టినా నేను నీ అంత దాన్ని అవ్వలేను అని కాంప్లిమెంట్ ఇచ్చేలోపు మళ్ళీ అలాగే నువ్వు ఎన్ని వంటలు చేసినా మీ అత్తగారిని మించి నువ్వు వండలేవు అనగానే ఆవిడకి ఎక్కడలేని కోపం వచ్చేసేది అనమాట. నానమ్మ అని గుర్తు చేసుకున్న ప్రతిసారి నాకు నా చిన్నప్పుడు అనుకున్న మాటలు గుర్తొస్తాయి. ఏంటంటే ఈటీవీ అండ్ మా టీవీ ఆ ఛానల్స్లో వంట ప్రోగ్రామ్స్ వచ్చేవి కదా. సో అప్పుడు నేను అనుకునేదాన్ని ఏ రోజైనా నేను మా నానమ్మని టీవీలో చూడాలి అనేసి. బట్ ఇప్పటికీ నా కలగానే మిగిలిపోయింది. సర్లే, ఇంకా అనుకున్నవన్నీ జరుగుతాయని అనుకోవద్దు. ఏదో ఒక రోజు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తన వీడియోస్ నేనే ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఏంటి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ ఫ్రైలో సడన్గా ఉల్లిపాయలు వచ్చాయనుకుంటున్నారా? మా అమ్మ నెత్తి మీద ఒక సారీ కొట్టి వేసిందనమాట. అలా ఎలా మర్చిపోతావు ఉల్లిపాయల్ని? స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే నాస. ఇదొక దరిద్రమా అంటే ఇంకొక పని చేశాను. లాస్ట్ మినిట్లో అన్నీ మార్చేశాను, కారం వేయడం మర్చిపోయాను. ఇంకా ఉంది చూసుకో, పొయ్యి ఆపేసి మరి మొహాన్ని కొట్టింది.